హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీకు అకాడమీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రిపరేషన్లో భాగంగా గత గ్రూప్ డి ఎగ్జామ్లోని జనరల్ సైన్స్ యొక్క ప్రిపరేషన్ భాగంగా కెమిస్ట్రీ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క పార్ట్ 16 అని డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటూ వీడియో. సో ఈ యొక్క క్లాస్ అండ్ తర్వాత వచ్చినటువంటి క్లాస్తో ఈ యొక్క కెమిస్ట్రీ మొత్తం కూడా ఫినిష్ అయిపోతుంది. నెక్స్ట్ మనం బయాలజీలోకి వెళ్ళిపోదాం. అండ్ అదేవిధంగా ఈ యొక్క వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో దిస్ ఇస్ అవర్ న్యూ ఛానల్ శ్రీనివాస్ మేక్ అకాడమీ ఛానల్. సో ఈ యొక్క ఆర్గానిక్ కెమిస్ట్రీ ఏదైతే 2 పార్ట్స్ ఇచ్చామో ఆ యొక్క 2 పార్ట్స్ చాలా కేర్ఫుల్గా వినండి. ప్రీవియస్ గా రిలీజ్ చేసినాయి. సో ఆ యొక్క డేటా కంప్లీట్ అయిన తర్వాత ఈ యొక్క క్లాస్ వస్తే మీకు దాదాపుగా కంటెంట్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఓకే, సో ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్ లోనే ఈ యొక్క నిత్య జీవితంలో రసాయన శాస్త్రం అనేటటువంటి టాపిక్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది కదా. సో దాని యొక్క కంటిన్యూషన్ లో భాగంగా ఉన్నటువంటి క్వశ్చన్స్, రిమైనింగ్ క్వశ్చన్స్. ఏ కాంపౌండ్ X is transparent crystalline solid. It has cleaning properties and it is used in the manufacturing of glass. కాంపౌండ్ X is. సో ఎక్స్ అనే సమ్మేళనం అంటే పారదర్శకమైనటువంటి స్ఫటికాకార ఘన పదార్థం అంట. ఇది శుభ్రపరిచే లక్షణాలను కలిగి ఉంది. అండ్ అదేవిధంగా ఇది గాజు తయారీలో కూడా ఉపయోగిస్తారు. ఆ యొక్క సమ్మేళనం ఏమిటి? సో ఇక్కడ మనకి ఇచ్చింది ఏంది? ఒకటే ఒక లాజిక్ ఏంటి? ఇక్కడ శుభ్రపరిచేది అంటే క్లీనింగ్ చేసేది. బేకింగ్ సోడా క్లీన్ చేస్తుందా? లేదు. సోడియం హైడ్రాక్సైడ్ కాదు. బ్లీచింగ్ పౌడర్ చేస్తుంది. కాబట్టి దాని యొక్క మెయిన్ ఒక స్ఫటికాకారంలో ఉండాలి. అండ్ దాంతోపాటు శుభ్రపరిచే లక్షణాలు ఉండాలి. అండ్ దాంతోపాటు గాజు దాంట్లో ఉపయోగించేది మాత్రం వాషింగ్ సోడా. ఓకే, ఏంటండి? వాషింగ్ సోడా. Na2CO3 10H2O దీని యొక్క రసాయన నామం. ఓకే, ఇది నీటి యొక్క శాశ్వత కాఠిన్యాన్ని తొలగించడానికి ఇదైతే సహాయం చేయడం జరుగుతుంది. అండ్ అదే బేకింగ్ సోడా కనుక తీసుకుంటే ఫుడ్ లో మనం అయితే ఉపయోగించడం జరుగుతుంది. అండ్ మనకి ఒక ఆమ్లాన్ని తటస్థీకరణ చేయడానికి కూడా దీని అయితే ఉపయోగించడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద లీవ్స్ ఆఫ్ ద డాష్ ప్లాంట్ కంటెంట్ మిథనోయిక్ యాసిడ్. డాష్ మొక్క యొక్క ఆకులని మిథనోయిక్ ఆమ్లాన్ని కలిగి ఉంటాయి. సో ఇక్కడ అడిగిన మిథనోయిక్ ఆమ్లం. సో ఆప్షన్స్ కన్నా తీసుకుంటే టామరెంట్ అంటే చింతపండు, ఆరెంజ్ అంటే నారింజ, నెటిల్ అంటే దురదగుంటాకు, టొమాటో అంటే టొమాటో. సో మనకి ఇక్కడ టొమాటో కనుక తీసుకున్నట్టయితే ఆక్సాలిక్ ఆమ్లం అయితే ఉండడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఆరెంజ్ కనుక తీసుకుంటే అంటే ఇది సిట్రస్ పండ్ల కిందకి వస్తుంది కాబట్టి అక్కడ మనకు సిట్రస్ సంబంధించినటువంటి డేటా అంటే సిట్రస్ ఆమ్లం అయితే ఉండడం జరుగుతుంది. టామరిన్ అంటే చింతపండులో మనకి ఉంటుంది టార్టారిక్ ఆమ్లం అయితే ఉండడం జరుగుతుంది. ఇంకో టా అని వచ్చిందంటే టార్టారిక్ ఆమ్లం అయితే ఉండడం జరుగుతుంది. మరి ఒక నెటిల్ అంటే ఒక దురదగుంట ఆకులో మనకి ఒక మెథనోయిక్ ఆమ్లం అయితే ఉండడం జరుగుతుంది. సో ఆకు యొక్క షేప్ చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంటుంది. ఇది ఎక్కువగా అడవుల్లో పెరిగేటటువంటి యొక్క మొక్క. ఇది మనకి ఒక కుచ్చులు లాంటివి ఇట్లా జుట్లు అయితే ఉంటాయి. అంటే దీనికి ఇట్లా ముళ్ళు లాంటివి ఈ షేప్ లో ఉంటది ఇట్లా. సో అది మనకు తగిలిన చోట అది ఎక్కడైతే తగులుతో అక్కడ మనకు దురద రావడం, ఇబ్బందికరంగా అనిపించడం జరుగుతుంది. సో ఆన్సర్ ఏంటి? దాని ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. విచ్ గ్యాస్ ఈజ్ యూటిలైజ్డ్ డ్యూరింగ్ ద ప్రిపరేషన్ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్. సో బ్లీచింగ్ పౌడర్ తయారీ సమయంలో ఏ వాయువును ఉపయోగిస్తారు? సో బ్లీచింగ్ పౌడర్ తయారీలో మనం ఉపయోగించినటువంటి వాయువు ఎన్నోసార్లు డిస్కస్ చేసుకున్నామండి. అదేంటి? Cl2. దట్ మీన్స్ క్లోరిన్ అయితే ఉపయోగించడం జరుగుతుంది. బ్లీచింగ్ పౌడర్ యొక్క ఫార్ములా ఏంటి? CaOCl2. ఓకే, CaOCl2లో మనం మేజర్గా ఈ యొక్క Cl2 అయితే ఉపయోగించడం జరుగుతుంది. లాండ్రీలో ఈ యొక్క బట్టలను బ్లీచింగ్ చేయడానికి అండ్ అదేవిధంగా పత్తి పరిశ్రమల్లో అండ్ అదేవిధంగా వస్త్ర పరిశ్రమలో పత్తి మరియు అండ్ అదేవిధంగా నారను బ్లీచింగ్ చేయడానికి కూడా దీన్ని అయితే ఉపయోగించడం జరుగుతుంది. అనేక పరిశ్రమల్లో ఈ యొక్క ఆక్సిడైజర్ గా కూడా దీన్ని అయితే ఉపయోగించడం జరుగుతుంది. దాంతోపాటు కొన్నిటికి క్రిమిసంహారక మందుగా కూడా ఈ యొక్క బ్లీచింగ్ పౌడర్ అయితే ఉపయోగిస్తాము. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ద ఫాలోయింగ్ టేబుల్ వేర్ వుడ్ బి ఏ బ్రోకెన్ ప్లాస్టిక్ బకెట్ బి ప్లేస్డ్. ఈ కింది పట్టికలో విరిగినటువంటి ప్లాస్టిక్ బకెట్ ను ఎక్కడ ఉంచాలి? ఒకటేమో సేఫ్లీ కంబస్టబుల్ అంటే సురక్షితంగా దహనం జరుగుతుంది. రెండోదేమో నాట్ సేఫ్లీ కంబస్టబుల్ అంటే సురక్షితంగా దహనం జరగదు. ఇదేమో రీసైకిల్ అంటే పునర్వినియోగం చేయొచ్చు. అండ్ ఇదేమో పునర్వినియోగం చేయలేము. సో ప్లాస్టిక్ విరిగినటువంటి ప్లాస్టిక్ ని పునర్వినియోగం చేయొచ్చు, రైట్? పునర్వినియోగం చేయొచ్చు కాబట్టి ఐదర్ ఏ ఆర్ బి. సో ఇది మండదా అనేది మాత్రం మనకు డౌట్ కాబట్టి ఏ ఆర్ బి. కాబట్టి సెల్ ఏ ఆర్ సెల్ బి. ఎందుకంటే దాన్ని మనం కనుక ప్రాపర్ కెమికల్స్ యాడ్ చేస్తే మండొచ్చు. లేదు అన్నట్లయితే సేఫ్గా మండకపోవచ్చు. ఎక్కువ పొల్యూషన్స్ కూడా విడుదల చేయొచ్చు. సో ఐదర్ ఏ ఆర్ బి. ఎందుకంటే దీన్ని రీసైకిల్ చేస్తాం కాబట్టి ఇది మెయిన్ పాయింట్ కాబట్టి దీని బేస్ పైన మనం చేస్తాం. లేదు ఇండివిజువల్గా ఏబిసిడి అట్లా ఇచ్చేసి మనం బికి ప్రియారిటీ ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కామన్ నేమ్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎన్నోసార్లు ఎగ్జామ్లు అడిగిన మళ్ళీ అడుగుతున్నట్టు ఈ యొక్క టాపిక్ నుంచి. సో మనకు అడిగినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మాత్రమే ఇక్కడ మనం డిస్కస్ చేసుకుంటున్నాం. కానీ మనకు పదుల సంఖ్యలో ఇక్కడ ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. అంటే పదుల సంఖ్యలో ఇక్కడ ఎలిమెంట్స్ ఉంటాయి. వాటన్నిటి గురించి తెలుసుకుంటే మంచి స్కోర్ అయితే తెచ్చుకోవచ్చు. కాకపోతే మన యొక్క ఎగ్జామ్లో కేవలం 2 మాత్రమే అడిగింది కాబట్టి వాటి గురించి చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసరికి మ్యాచ్ ద ఫాలోయింగ్, కింది వాటిని జతపరచండి. ఓకే, సో ఇక్కడ సోడాకి సంబంధించినటువంటి కెమికల్ ఫార్ములాస్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకటి క్యాస్టిక్ సోడా, రెండోది బేకింగ్ సోడా, మూడోది వాషింగ్ సోడా. సో మనం ఏమనుకున్నాం? వంట సోడా అంటే హౌజ్ ఉండాలి. హౌజ్ అంటే హెచ్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది, మధ్యలో హెచ్ ఉండాలి. NaHCO3 ఇది ఇక్కడికి. 2A ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. అంతే, ఇదే ఆన్సర్.
అయిపోయింది. అంతే, మనకు ఒక ఎలిమెంట్ కరెక్ట్‌గా తెలిసినా అయిపోతది. మరి వాషింగ్ సోడా అంటే ఏంటిది? Na2CO3 10H2O. 10H2O లేకపోయినా Na2CO3 ఉంది కాబట్టి ఇగో ఇది. సి, బి. మరి కాస్టిక్ సోడా అంటే NaOH. సోడియం హైడ్రాక్సైడ్. ఓకే. సో, ఈ విధంగా మనమైతే జతపరచాల్సి ఉంటుంది. వాట్ ఈస్ ద కెమికల్ ఫార్ములా ఆఫ్ మార్బుల్? పాలరాతి యొక్క రసాయన ఫార్ములా ఏంటిది? పాలరాయి యొక్క రసాయన ఫార్ములా ఏంటిదండి? CaCO3. ఎన్నో సార్లు మనం అనుకుంటూనే ఉన్నాం. రిపీట్ అయితేనే ఉంది. మళ్ళొకసారి కూడా క్వెషన్ అయితే అడిగిండు. ఏంటిది పాలరాయి యొక్క రసాయన నామం ఏంటి? సో, ఇక్కడితోటి మనకి యొక్క సాధారణ నామాలు కూడా అయిపోయినాయి. కాకపోతే మనకు చాలా ఉంటాయి. అవన్నీ కూడా మీరైతే క్లాసెస్ ద్వారా గ్యాదర్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మిస్సెలేనియస్ సెక్షన్. ఓకే. సో, ఇప్పటివరకు మనం చాప్టర్ వైస్ డిస్కస్ చేసుకున్నాం కదా! సో, వాటిలో కవర్ కానటువంటి క్వెషన్స్ అన్ని కూడా ఇక్కడ మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే. అండ్ దాంతో పాటు మనం ఎంటైర్ చాప్టర్స్ ఏదైతే ఉన్నాయో వాటిలోంచి కొన్ని క్వెషన్స్ కూడా ఇక్కడ మనం అయితే డిస్ప్లే చేయడం జరుగుతుంది. దీనివల్ల మళ్ళీ కాన్సెప్ట్ మొత్తం కూడా రీకాల్ అవ్వడం జరుగుతుంది. ఓకే. ఫస్ట్ పాయింట్ అండ్ ఫస్ట్ క్వెషన్. స్టడీ ద గివెన్ డయాగ్రామ్ కేర్ఫుల్లీ. విచ్ ఆప్షన్ కరెక్ట్‌లీ ఎక్స్‌ప్లెయిన్ ద రీజన్ ఫర్ ద అపియరెన్స్ ఆఫ్ ద బ్లూ బ్లాక్ కలర్? సో, ఇక్కడ మనకు ఇవ్వబడినటువంటి పటాన్ని జాగ్రత్తగా గమనించండి. ఓకే. చూసినాము. నీలి, నలుపు రంగు కనిపించడానికి గల కారణాన్ని ఏ ఆప్షన్ సరిగ్గా వివరిస్తుంది? సో, ఎప్పుడైనా సరే నీలి, నలుపు రంగు ఇక్కడ మనకేం కనిపిస్తుందండి? అయోడిన్ కనిపిస్తుంది. పొటాటో జ్యూస్ అంటే బంగాళాదుంప రసం కనిపిస్తుంది. అండ్ ఇది మనకు బ్లూ బ్లాక్ కలర్‌లో కనిపిస్తుందంటే అది ఖచ్చితంగా పిండి పదార్థం యొక్క టెస్టే. పిండి పదార్థం సంబంధించినటువంటి డేటా ఉంటుంది. బంగాళాదుంప రసంలో పిండి పదార్థం ఉంటది. యెస్. బంగాళాదుంపలో పిండి పదార్థం ఉంటది. అయోడిన్ దాంతో మనకు ఆ యొక్క నీలి నలుపు రంగులోకి వస్తది. యెస్. మనం దీనికి ఈ యొక్క అయోడిన్ ద్రావణాన్ని ఇక్కడ మనం యాడ్ చేస్తాం. యాడ్ చేసినప్పుడు మనకు అది వచ్చేస్తది. దీన్ని మనం పిండి పదార్థ పరీక్ష చర్య అని అంటాం. ఇది స్టార్చ్ అయోడైడ్ వల్ల ఏర్పడడం జరుగుతుంది. సో, ఇది బ్లూ బ్లాక్ కలర్‌లో మారడానికి కారణం ఇది. ఇగో. సో, పొటాటో జ్యూస్‌లో స్టార్చ్ అనేది ఉంటది కాబట్టి బ్లూ బ్లాక్ కలర్‌లోకి అయోడిన్‌తో చర్య జరిపి మారిపోవడం జరుగుతుంది. ఇది కూడా మనం ప్రీవియస్‌గా డిస్కస్ చేసుకున్నాం. అక్కడనేమో డైరెక్ట్ లైన్ టు లైన్ వచ్చింది. ఇక్కడేమో ఆప్షన్స్ ఈ విధంగా రావడం జరిగింది. సో, ఆప్షన్ సి ఈస్ అవర్ ఆన్సర్. వెన్ క్లోరినేషన్ ఆఫ్ డ్రై అండ్ స్లాక్డ్ లైమ్ టేక్స్ ప్లేస్ దెన్ డాష్ ఫార్మ్ యాజ్ ద చీఫ్ ప్రొడక్ట్. పొడి మరియు తడి సున్నం యొక్క క్లోరినేషన్ జరిగినప్పుడు డాష్ ప్రధాన ఉత్పత్తిగా ఏర్పడుతుంది. సో, ఇక తడి సున్నము మన యొక్క క్లోరిన్ చర్య జరిపినట్లయితే అంటే CaOH టేకన్ ట్వైస్ ప్లస్ Cl2 వస్తే ఇంకేముంటది? CaO Cl2 వస్తది. వాటర్ అనేది ఏర్పడడం జరుగుతుంది. CaO Cl2 అనేది మనకు ప్రధాన ఉత్పత్తిగా ఏర్పడడం జరుగుతుంది. ఓకేనా? CaO Cl2 అనేది మనకు మేజర్‌గా వచ్చేస్తది. సో, ఈ యొక్క డేటాను మనం బ్లీచింగ్ పౌడర్ అని కూడా అనడం జరుగుతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హాస్ ద లార్జెస్ట్ అటామిక్ రేడియస్? ఈ కింది వాటిలో ఏది అతిపెద్ద పరమాణు వ్యాసార్థాన్ని కలిగి ఉంటుంది? ఈ టేబుల్ గుర్తుందా? మర్చిపోయారా? సో, ఇక్కడ అడిగింది ఏంది? ఈ కింది వాటిలో ఏది పరమాణు వ్యాసార్థం? ఏది పెద్దది? సో, ఇక్కడ మనకు అయోడిన్ ఇక్కడ ఉంది. నెక్స్ట్ క్లోరిన్, ఆక్సిజన్. సో, ఆన్సర్ చెప్పండి ఏంటిది? ఏది పెద్దది? ఇక్కడ కిందికి వస్తున్నా కొద్దీ, ఇటు పోతున్నా కొద్దీ పెద్దది. కానీ ఇక్కడ అన్ని కూడా ఒకటే లైన్‌లో ఉన్నాయి కాబట్టి అయోడిన్ అంటే ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. ఎలిమెంట్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్రూప్స్ హ్యాస్ ద టెండెన్సీ టు ఫార్మ్ ఎసిటిక్ ఆక్సైడ్? సో, ఈ కింది వాటిలో ఏ మూలకం అనేది ఆమ్ల ఆక్సైడ్ ఏర్పడేటటువంటి స్వభావాన్ని కలిగి ఉంటుంది? అడిగింది ఆమ్ల ఆక్సైడ్ అండి. సో, ఇక్కడ మనకు ఫస్ట్ దాంట్లో తీసుకుంటే క్షారాలు, ఇది క్షారం మృత్తికా లోహాలు అండ్ ఇది చాల్కోజెన్స్. ఓకే. సో, ఈ విధంగా మనకైతే ఉండడం జరుగుతుంది. సో, మనకు ఆక్సైడ్ ఏర్పడాలి అంటే దాంట్లో ఆక్సిజన్ అనేది ఉండాలి. ఆక్సిజన్ అనేది మనకి ఒక 16థ్ గ్రూప్‌లో ఉంటది. ఎందుకంటే ఆక్సిజన్, నైట్రోజన్, నియాన్ ఇది 18 అండి. ఇది 17 అండి. ఇది 16. సో, ఆక్సిజన్ మనకి ఇక్కడ ఆమ్ల ఆక్సైడ్‌లు ఏర్పడడానికి గల కారణం ఇగో చాల్కోజెన్ గ్రూప్. చాల్కోజెన్ గ్రూప్ అంటే 16థ్ గ్రూప్ మూలకం. ఓకే. ఆప్షన్ సి ఈస్ అవర్ ఆన్సర్. వాట్ విల్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ P అండ్ Q రెస్పెక్టివ్‌లీ ఇన్ ద గివెన్ డబుల్ డిస్ప్లేస్‌మెంట్ రియాక్షన్? ఇవ్వబడినటువంటి ద్వంద్వ స్థానభ్రంశ చర్యలో వరుసగా P మరియు Q స్థానంలో ఏది వస్తది? ABP ప్లస్ NaCl దట్ ప్లస్ AgQ ప్లస్ NaNO3. సో, ఇక్కడ NO3 నాకు కనిపిస్తుంది. ఇక్కడ NO3 ఉందా? లేదు. కాబట్టి ఇక్కడ NO3. ఓకే. అండ్ ఇక్కడ Cl ఉంది. ఇక్కడ Cl ఉందా? లేదు. ఇక్కడ Cl. అయిపోయింది. P అంటే NO3 అండ్ Q అంటే Cl. ఇగో దిస్ ఈస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. సో, ఈక్వేషన్ ఇది AgNO3 ప్లస్ NaCl దట్ ఇంప్లైస్ AgCl ప్లస్ NaNO3. మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఇగో లెఫ్ట్ సైడ్ ఏదైతే ఎలిమెంట్స్ ఉంటాయో అవే రైట్ సైడ్ ఉంటాయి. రైట్ సైడ్ ఏదైతే ఉంటాయో అవి మాత్రమే లెఫ్ట్ సైడ్ ఉంటాయి. మధ్యలో ఏదొచ్చి కూడా యాడ్ అయితే అవ్వదు. ఓకే. అంటే రియాక్షన్ ముందు, రియాక్షన్ తర్వాత కూడా సేమ్ ఎలిమెంట్స్ ఉంటాయి. కాకపోతే వాటి యొక్క లొకేషన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఓకే. వాటి యొక్క పొజిషన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి కాబట్టి అదొక్కటి మనం గుర్తుపెట్టుకుంటే అయిపోతుంది. రైట్ ఏ బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ విత్ ద స్టేట్ సింబల్స్ ఫర్ ద ఫాలోయింగ్ రియాక్షన్.
పొటాషియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ ఇన్ వాటర్ రియాక్ట్ విత్ నైట్రిక్ యాసిడ్ సొల్యూషన్ టు ప్రొడ్యూస్ సోడియం నైట్రేట్ సొల్యూషన్ అండ్ వాటర్. ఈ కింది చర్యల్లో కనుక తీసుకున్నట్లయితే మనకి ఆ యొక్క సమతుల్య రసాయన సమీకరణాన్ని రాయమంటుండు. అయితే ఇక్కడ ఏంటంటే పొటాషియం హైడ్రాక్సైడ్ ద్రావణం నీటిలో మనకి ఒక నైట్రిక్ యాసిడ్ ద్రావణం అనేది నీటిలో కనుక చర్య జరిపితే మనకి ఒక సోడియం నైట్రేట్ ద్రావణం మరియు నీటిని ఉత్పత్తి చేస్తుంది. ఓకే, అయితే ఇక్కడ ఏంటంటే ఈక్వేషన్ బ్యాలెన్స్ చేయమంటుంది. ఓకే, జస్ట్ ఈక్వేషన్ ని బ్యాలెన్స్ చేయమంటుంది. సరే, ఈక్వేషన్ బ్యాలెన్స్ చేయండి మీరందరూ కూడా. పటాపట్ ఈక్వేషన్ బ్యాలెన్స్ చేయాలి. ఇక్కడ 2K ఉంది అండ్ ఇక్కడ 2K ఉంది. ఓకే, ఇక్కడ 2NO3 అంటే ఆటోమేటిక్ ఇది 2NO3 అండ్ ఇక్కడ OHలు 2 ఉన్నాయి, 2 OHలు, ఇక్కడ 2 Oలు అండ్ ఇక్కడ 4 Hలు ఉన్నాయి, ఇక్కడ 2 Hలు. సో ఇక్కడ 2 Hలు, ఇక్కడ 2 Hలు, 4 Hలు సెట్ అయిపోయినాయి. ఓకే, సో ఇది సెట్ అవుతుంది. అంతే, ఇదే ఆన్సర్. సో ఈ విధంగా 2KOH ప్లస్ 2HNO3 దట్ ఇంప్లైస్ 2KNO3 ప్లస్ 2H2O. సో పొటాషియం హైడ్రాక్సైడ్ నైట్రిక్ యాసిడ్తో కనుక చర్య జరిపినట్లయితే పొటాషియం నైట్రేట్ మరియు వాటర్ అయితే ఏర్పడడం జరుగుతుంది. హూ వాజ్ ద చైర్మన్ ఆఫ్ యూనియన్ కార్బైడ్ డ్యూరింగ్ ద భోపాల్ గ్యాస్ ట్రాజెడీ ఇన్ భోపాల్? సో మిథైల్ ఐసోసైనేట్ అనేది విడుదల అవ్వడం వల్ల చాలా మంది చనిపోయారు కదా. సో దానికి కారణమైనటువంటి ఒక భోపాల్ గ్యాస్ దుర్ఘటన సమయంలో యూనియన్ కార్బైడ్స్ యొక్క చైర్మన్ ఎవరు అంటే వారన్ ఆండర్సన్. ఆ యొక్క టైంలో దాని యొక్క కార్బైడ్ చైర్మన్ ఎవరు? ఈ యొక్క వారన్ ఆండర్సన్. సో 1984లో ఈ యొక్క సంఘటన అయితే జరిగింది మధ్యప్రదేశ్లోని భోపాల్లో. కన్సిడర్ ద స్టేట్మెంట్స్ బిలో అండ్ ఐడెంటిఫై ద కరెక్ట్ ఆన్సర్. దిగువ వాక్యాలను పరిగణలో తీసుకొని సరైనటువంటి సమాధానాన్ని గుర్తించండి. ఓకే, సో స్టేట్మెంట్ 1 కన్నా తీసుకుంటే అమాంగ్ కెమికల్ ప్రాపర్టీస్ మెంటలీ కాన్సన్ట్రేటెడ్ ఆన్ ద కాంపౌండ్స్ ఫార్మ్డ్ బై ఎలిమెంట్స్ విత్ కార్బన్ అండ్ హైడ్రోజన్. సో రసాయన ధర్మాలు అంటే మెంటలీ కార్బన్ మరియు హైడ్రోజన్ మూలకాల ద్వారా ఏర్పడినటువంటి సమ్మేళనాలపై దృష్టి సాధించిందంట. కరెక్టా? కాదు. దేనిపైన? హైడ్రోజన్ పైన అండ్ దాంతోపాటు ఆక్సిజన్ అనేటటువంటి మూలకాల ద్వారా ఆయన సమ్మేళనాల గురించి వర్కౌట్ చేసిండు, కార్బన్ గురించి కాదు. దట్ మీన్స్ దిస్ ఈజ్ రాంగ్. అండ్ నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటిది? మనకి ఒక మూలకాలు తక్కువ చర్యాశీలతను కలిగి ఉంటాయి. యాక్చువల్ హైడ్రోజన్ తీసుకుంది ఎక్కువ చర్యాశీలత కలిగి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఫస్ట్ లైనే తప్పు. ఇంకో ఇది 2 తప్పే. బోత్ స్టేట్మెంట్స్ ఆర్ ఇన్కరెక్ట్. ఆయన హైడ్రోజన్ ఆక్సిజన్ తీసుకుంటూ సమ్మేళనాలను ఎందుకు ఏర్పరుస్తాయి అంటే అది అత్యంత చర్యాశీలం కలిగి ఉంటాయి కాబట్టి వాటిని తీసుకోవడం జరిగింది. ఇక్కడ 2 తప్పే. అండ్ నెక్స్ట్ రైట్ ద రియాక్టెంట్స్ ఫర్ న్యూట్రలైజేషన్ రియాక్షన్ వేర్ ద ప్రొడక్ట్స్ ఆర్ లిథియం సల్ఫేట్ అండ్ వాటర్. సో ఇక్కడ లిథియం సల్ఫేట్ మరియు నీరు ఉన్నటువంటి తటస్థీకరణ చర్య కొరకు క్రియాజనకాలను ఊహించండి. లిథియం సల్ఫేట్ అండ్ వాటర్ ఉన్నటువంటి దానికి సంబంధించి ఇక్కడ అవుట్కమ్ ఏమొస్తుంది? సో ఇక్కడ మనకు హైడ్రోక్లోరిక్ ఆమ్లం HCl, ఇక్కడ Cl ఉందా అంటే ఇది కాదు. సల్ఫ్యూరిక్ యాసిడ్ ఉంది, ఇక్కడ SO4 ఉంది, ఇక్కడ H2 ఉంది. ఓకే, లిథియం హైడ్రాక్సైడ్ ఇక్కడ LiOH. సో ఇది మ్యాచ్ అవుతుంది కాబట్టి సో ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. కార్బోనేట్ అంటే CO రావాలి, ఇక్కడ C ఉందా? లేదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా కార్బోనేట్ ఉంది, ఈ 2 కూడా కాదు. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. మనకు కెమికల్ రియాక్షన్స్ ను కూడా పీసెస్ లెక్క చదవడం రావాలి, అంటే పార్టీషన్స్ లెక్క చేసుకోగలగాలి. అట్లా చదవగలిగితే ఈజీగా మనం అయితే ఆన్సర్స్ అయితే చేయగలం. లేదు అంటే మాత్రం ఈజీగా స్కోర్ వచ్చి మనం పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. వెన్ కోల్ అండ్ పెట్రోలియం ఆర్ బర్న్ ఇన్ ఇన్సఫిషియంట్ ఎయిర్ విచ్ హార్మ్ఫుల్ గ్యాస్ ఇస్ ప్రొడ్యూస్డ్ కాజింగ్ పొల్యూషన్. బొగ్గు మరియు పెట్రోలియం తక్కువ గాలిలో గనక అంటే సరైనటువంటి గాలి గనక లేకున్నప్పుడు కాల్చబడినట్లయితే అంటే మండించబడినట్లయితే లేదా దహనం చేయబడినట్లయితే ఏ హానికరమైనటువంటి వాయువు అనేది విడుదల అవుతుంది? అది కాలుష్యానికి కారణమవుతుంది. సో సరైనటువంటి గాలి కనుక లేకుంటే అంటే ఇన్సఫిషియంట్ ఎయిర్ కనుక ఉన్నట్లయితే మనకు ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ సఫిషియంట్ ఉంటే కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. కాదు, ఇది కాదు. ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్ ఇది కూడా కాదు. కార్బన్ మోనాక్సైడ్ CO. సరైనటువంటి ఆక్సిజన్ లేకపోవడం వల్ల, ఆక్సిజన్ పరమాణువులు సరిగ్గా లేకపోవడం వల్ల కార్బన్ మోనాక్సైడ్ వస్తుంది. ఇది చాలా చాలా డేంజర్. ఇది హెల్త్కు చాలా చాలా ప్రమాదకరం. అందుకే హైదరాబాద్లో ట్రాఫిక్లో ఇరుక్కున్న వాళ్ళకి ఎక్కువగా అన్బర్న్ ఫ్యూయల్ ఏదైతే ఉంటుందో దానివల్ల మనకు ఈ యొక్క కార్బన్ మోనాక్సైడ్ బయటకు విడుదలవుతుంది. దానివల్ల ఏమవుతుంది? ఈ యొక్క ఎయిర్ పొల్యూషన్ ఎక్కువగా అవుతూ ఉంటుంది. అందుకే వాళ్ళకు ఇరిటేషన్ రావడము, తలకాయ నొప్పి రావడము, కండ్లు మండడం, వీటన్ని కూడా ఎమ్మటే స్పాట్లో చూపించేటటువంటి సిమ్టమ్స్. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఇన్ కెమికల్ రియాక్షన్ N2 plus XH2 that implies 2NH3. What is the value of X? సో ఇక్కడ X విలువ ఎంత? సో ఇక్కడ X అనేది దేని దగ్గర ఉంది? H దగ్గర ఉంది. సో H వాల్యూస్ ఎన్ని ఉంటే తెలిసి అయిపోతాయి. ఈక్వేషన్ అవతల ఈక్వేషన్ ఇవతల 2 సైడ్లు కూడా సమానం ఉంటాయి. 2 3 6, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ ఎంత కావాలి? ఇక్కడ 3 పెడితే 3 2 6 మ్యాచ్ అవుతుంది కదా. సో ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. అంతే. ఇంత డెడ్ ఈజీ క్వశ్చన్స్ కూడా అడుగుతూనే ఉంటాడు. మనం ఏంటి అంటే
కమాండ్ లేకపోవడం వల్ల ఈజీగా స్కోర్ అయితే మిస్ చేస్తూ ఉంటాం, లేదంటే టెన్షన్ వల్ల. వాట్ విల్ బి ద నెక్స్ట్ హోమోలాగస్ సిరీస్ ఆఫ్ మెంబర్ కాంపౌండ్ C6H10. సో సమ్మేళనం C6H10 యొక్క తదుపరి సమజాత శ్రేణి యొక్క సభ్యుడు ఎవరు? సో ఇక్కడ C6 ఉంది అని దాని తర్వాత ఏమైనా వస్తాడు, C7 వస్తాడు. ఓకే, ఇక్కడ అన్ని కూడా 7లో ఉన్నాయి. సో ఇక్కడ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 4 ఉంది. ఓకే, అంటే CnH2n -2, ఎందుకంటే 6 రౌండ్ల 12 12 నుంచి 2 తీస్తే, సో ఇది 7 అయితే 7 రౌండ్ల 14 14 రౌండ్స్ 2 తీస్తే 12 వస్తుంది. సో H12 అంటే ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, సో ఈ యొక్క డేటాను కూడా మీకు ఫైండ్ అవుట్ చేయడం ఎట్లా చెప్పిన ఆల్రెడీ, మళ్ళీ ఒకసారి కూడా ట్రై చేయండి. ఓకే, ప్రీవియస్ క్లాసెస్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపౌండ్ ప్రాసెస్ ద హైయెస్ట్ బాయిలింగ్ పాయింట్? సో కింద వాటిలో ఏది హైయెస్ట్ బాయిలింగ్ పాయింట్ అంటే మరుగు స్థానాన్ని కలిగి ఉంటుంది? మీథేన్, ఎస్టిక్ యాసిడ్, క్లోరోఫామ్, ఎథనాల్. సో అక్కడ ఆల్రెడీ ఈక్వేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ ఈక్వేషన్ దేందో కనీసం చెప్పండి. దిస్ ఈజ్ ఎస్టిక్ యాసిడ్. ఓకే, ఎస్టిక్ యాసిడ్ ఎస్టిక్ ఆమ్లం సంబంధించినటువంటిది అత్యంత ధ్రువత్వం కలిగి ఉంటుంది కాబట్టి అంతరాను హైడ్రోజన్ బంధం కారణంగా ఇది ఎక్కువ మరుగు స్థానాన్ని కలిగి ఉండడం జరుగుతుంది. అత్యధిక మరుగు స్థానాన్ని కలిగి ఉండేది ఎస్టిక్ యాసిడ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ యూజ్ ఆఫ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్? ఈ కింద వాటిలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యొక్క ఉపయోగం ఏంటిది? ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యొక్క ఉపయోగం, సో గాజు సబ్బుల తయారీకి ఉపయోగిస్తారా? ఉపయోగించరు. గృహ అవసరాల కొరకు క్లీనింగ్ కోసం ఉపయోగిస్తారా? లేదు. అసలు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటే ఏంటిది? సో దాన్ని మనం నీటిలో కనుక తడిపినట్లయితే ఏమైంది? గట్టిగా అవుతుంది. సో దాన్ని క్లీనింగ్ కోసం ఉపయోగించేది అదే, ఇంకా కావాల్సినటువంటి టెస్టింగ్ ఎక్కువ చేస్తుంది, క్లీన్ అయితే కాదు. బొమ్మలు అలంకరణకు అవసరమైనటువంటి సామాగ్రి ఉపరితలాలను మృదువుగా చేయడం, ఎస్. స్మూత్నింగ్ చేయడానికి ఈ యొక్క టాయ్స్కి మెటీరియల్స్ ఫర్ డెకరేషన్కి ఉపయోగించడం జరుగుతుంది. బేకింగ్ ఆర్ వంట కోసం దీన్ని ఉపయోగిస్తారా? ఉపయోగించరు. సో వాట్ ఇస్ అన్ ఆన్సర్? 3 అంటే ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఇవి బాగా కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాయి. ఈ కింద మాటలు దేనికి ఉపయోగపడదంటే మనం ఉపయోగపడేవి చేస్తాం, దేనికి ఉపయోగపడదని చేస్తాం. కాబట్టి క్వశ్చన్ చదివేటప్పుడే క్లారిటీగా చదవాలి. అండ్ నెక్స్ట్, విచ్ కాంపౌండ్స్ ఆర్ రిక్వైర్డ్ టు మ్యానుఫ్యాక్చర్ బేకింగ్ సోడా? బేకింగ్ సోడా తయారీకి ఏ సమ్మేళనాలు అవసరం? వాటర్ అండ్ సోడియం కార్బోనేట్, కామన్ సాల్ట్, కార్బన్ డైఆక్సైడ్ అండ్ అమ్మోనియా, వాటర్ అండ్ బ్లీచింగ్ పౌడర్, సోడియం హైడ్రాక్సైడ్ అండ్ వాటర్. ఓకే, అడిగింది ఏంటంటే బేకింగ్ సోడా. ఓకే, బేకింగ్ సోడా తయారు చేయాలంటే మనకి ఏం కావాలి? సోడియం క్లోరైడ్ కావాలి, అమ్మోనియా కావాలి, వాటర్ కావాలి, CO2 కావాలి. ఇందులో ఏమేమి ఉన్నాయి? నాకు సాధారణ లవణం కనిపిస్తుంది, ఇది కనిపిస్తుంది, ఇది కనిపిస్తుంది. సో ఇదే మ్యాక్సిమం అన్నీ ఉన్నాయి దీంట్లో దాదాపుగా. కాబట్టి ఆప్షన్ చెప్పండి, ఆప్షన్ ఏంటిదంటే ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఇంకా దాంతోపాటు మనకి H2O కూడా కావాలి, బట్ మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఇది మాత్రం ఉంది కాబట్టి ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ద లాంగ్ చైన్ కాంపౌండ్స్ ఫార్మ్డ్ బై సిలికాన్ ఆర్ డాష్. సిలికాన్ ద్వారా ఏర్పడినటువంటి పొడవైనటువంటి గొలుసు సమ్మేళనాలు ఏ విధంగా ఉంటాయి? సో ఈ యొక్క సిలికాన్ ద్వారా అంటే ఎస్ఐ ఈ యొక్క కాన్సెప్ట్లు వచ్చాయి హైపర్ రియాక్టివ్ ఉండడం జరుగుతుంది. హైపర్ రియాక్టివ్ ఉంటే లాంగ్ చైన్ సమ్మేళనాలను కూడా ఏర్పరచడం జరుగుతుంది. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ద టోటల్ నెంబర్ ఆఫ్ షేర్డ్ ఎలక్ట్రాన్స్ ఇన్ N2R. సో N2లోని మొత్తం భాగస్వామ్య ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత? సో N2 అంటే నైట్రోజన్ అండి, నైట్రోజన్ పరమాణు సంఖ్య ఎంత? 7. సో ఇట్లుంటుంది, ఇక్కడ 2, ఇక్కడ 2, ఇట్లా 3 ఉంటాయి. సో ఇక్కడ ఉన్నటువంటి 3, ఇక్కడ ఉన్నటువంటి 3 కలిసి ఇక్కడ మనకు ట్రిపుల్ బాండ్ ఏర్పరుస్తాయి. సో మొత్తం ఎన్ని ఉంటాయి ఈ యొక్క కాంబినేషన్లో? 1 2 3 4 5 6. ఎన్ని ఎలక్ట్రాన్స్ ఇక్కడ మనకు ఉంటాయి? 6 ఎలక్ట్రాన్లు ఉంటాయి. ముఖ్యంగా మిగిలినవి ఈ విధంగా ఉంటాయి. సో మనకు ట్రిపుల్ బాండ్ అయితే రావడం జరుగుతుంది. సో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయండి? ఒక భాగస్వామ్య ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత? 6. కన్సిడర్ ద బిలో స్టేట్మెంట్స్ అండ్ ఐడెంటిఫై ద కరెక్ట్ ఆన్సర్. దిగువ వ్యాఖ్యలను పరిగణలో తీసుకొని సరైనటువంటి సమాధానాన్ని గుర్తించండి. సో కెమికల్ ఫార్ములా ఫర్ వాషింగ్ సోడా ఇస్ Na2CO3. ఎస్, వాషింగ్ సోడా యొక్క రసాయనామం Na2CO3 కదా. ఓకే, ఇది కరెక్టే. అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ టు రిమూవింగ్ పర్మనెంట్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్. నీటి యొక్క శాశ్వత కాఠిన్యతను తొలగించడానికే కదా దీన్ని ఉపయోగించేది వాషింగ్ సోడా అనేది. ఇది కూడా కరెక్టే. బోత్ ఆర్ కరెక్ట్ అంటే బోత్ స్టేట్మెంట్స్ ఆర్, చెప్పండి, బోత్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. వాట్ ఈస్ ద ఎక్స్క్రేటరీ ప్రోడక్ట్ ఆఫ్ aquatic animals? సో జలచరాల యొక్క విసర్జన ఏమిటి? అమ్మోనియా, యూరిక్ యాసిడ్, యూరియా అండ్ క్రియేటినిన్. సో మనకి ఒక జలచరాల యొక్క విసర్జన కనుక తీసుకుంటే అమ్మోనియాను విడుదల చేయడం జరుగుతుంది. ఓకేనా, NH3 అమ్మోనియాను విడుదల చేయడం జరుగుతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ నాట్ యూజ్ ఆఫ్ వాషింగ్ సోడా? కింద వాటిలో దీంట్లో వాషింగ్ సోడాను ఉపయోగించము. చెప్పండి, దీని ఒక ఆన్సర్ చెప్పాలి, ఫటాఫట్ చెప్పేయాలి. సో దీన్ని సబ్బు, గాజు, కాగితం తయారీలో ఉపయోగిస్తారా? ఎస్. సోడా యాసిడ్ యొక్క ఫైర్ ఎస్టింగ్విషర్లో ఉపయోగించరు.
నీటి యొక్క శాశ్వత కాఠిన్యాన్ని తొలగించడానికి ఎస్ వాషింగ్ సోడాని ఉపయోగిస్తారు. సో 1 and 3 బోత్ ఆర్ కరెక్ట్ కాబట్టి సో దట్ మీన్స్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఇగో సోడా యాసిడ్ ఫైర్ ఎస్టింగ్విషర్. ఇక్కడ నాట్ యూజ్డ్ అంటే ఉపయోగం కానటువంటి కాబట్టి ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఉపయోగమయ్యి 1 and 3. బేకింగ్ పౌడర్ ఈజ్ ఏ మిక్చర్ ఆఫ్. బేకింగ్ పౌడర్ అడిగిందని బేకింగ్ సోడా కాదు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. బేకింగ్ పౌడర్ అంటే బేకింగ్ సోడా మరియు మనం యాసిడ్ని యాడ్ చేస్తాం, మైల్డ్ ఎడిబుల్ యాసిడ్ని యాడ్ చేస్తాం. బేకింగ్ సోడా మరియు మైల్డ్ ఎడిబుల్ యాసిడ్ ఇగో ఇక్కడ NaHCO3 ప్లస్ యాసిడ్ యాడ్ చేస్తే మనకు బేకింగ్ పౌడర్ అయితే రావడం జరుగుతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ అప్రోప్రియేట్ రీజన్ ఫర్ ద నీడ్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్. మూలకాల యొక్క వర్గీకరణ అవసరానికి కింది వాటిలో ఏ సరైన కారణం కానిది. ఓకేనా, సరైన కారణం కానిది ఏంది? ఓకే, నాట్ అన్నాడు. ఓకే, వాటి యొక్క రంగును బట్టి స్థానాలు ఇవ్వడం. రంగును బట్టి ఇవ్వలేదండి, ఓన్లీ అవి మెటల్సా, నాన్ మెటల్సా, లేకపోతే మెటలాయిడ్సా, లేకపోతే గ్యాసెసా, అట్లా వాటి యొక్క భౌతిక రసాయన యొక్క మార్పుల ఆధారంగా వాటికి ఇచ్చారు, కానీ వాటి యొక్క రంగును బట్టి ఇవ్వలేదు. సో ఫస్ట్దే మనకు ఎర్రర్ వచ్చింది కాబట్టి దిస్ ఇస్ అవర్ ఆన్సర్. మరి దేని వల్ల ఇచ్చినాడే మీరు మీ యొక్క కింది అన్ని ఒకసారి పాస్ చేసి చదువుకోండి సరిపోతుంది. ఇఫ్ ఎనీ పర్సన్ ఈజ్ ఎఫెక్టెడ్ బై ఏ బీ స్టింగ్ అటాక్, విచ్ కెమికల్ వుడ్ బి హెల్ప్ఫుల్ ఫర్ హిమ్ టు గెట్ సమ్ రిలీఫ్ ఫ్రమ్ పెయిన్. ఒకవేళ ఎవరైనా వ్యక్తి గనక తేనెటీగ కుండి యొక్క దాడికి గనక గురైనట్లయితే దాని నొప్పి నుండి ఉపశమనం పొందడానికి కింది ఏ రసాయనాన్ని అతనికి ఇవ్వాలి, అప్పుడు అతని యొక్క నొప్పి నుంచి నివారణ అవ్వడం జరుగుతుంది. బేకింగ్ సోడా, పెరుగు, సాధారణ లవణము, వెనిగర్ ఏది ఇవ్వడం జరుగుతుంది? దాంట్లో ఉండేది ఆమ్లం కాబట్టి దాన్ని మనం క్షారం ఇవ్వాలి. క్షారం అంటే బేకింగ్ సోడా. బేకింగ్ సోడా ఇస్తే అది ఆటోమేటిక్గా తటస్థం చేసేస్తుంది. తటస్థం చేసేసి నొప్పి నుంచి ఉపశమనం అయితే కల్పించడం జరుగుతుంది కొంతవరకు. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. When the terminal phosphate linkage in ATP is broken using water, what is the amount of energy released? నీటిని ఉపయోగించి కనుక ఏటీపీలోని టర్మినల్ ఫాస్ఫేట్ లింకేజ్ కనుక విచ్ఛిన్నం చేస్తే విడుదలయ్యేటటువంటి శక్తి పరిమాణం ఎంత? ఇది డైరెక్ట్ క్వశ్చన్. ఇది మనకు 30.5 kJ/mol అయితే రావడం జరుగుతుంది. ఈ మిక్స్డ్ క్వశ్చన్స్ అన్నమాట. ఇటు బయాలజీకి అండ్ దాంతోపాటు కెమిస్ట్రీకి ఇట్లా మిక్స్డ్ లింకేజెస్ ఉంటాయి. అందుకే మనం ఇక్కడ మిస్లేనియస్ దాంట్లో డిస్కస్ చేసుకోవాల్సి వచ్చింది. సో ఆన్సర్ ఏంటిదండి? ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఆ యొక్క తేనెటీగా పుట్టినప్పుడు కానీ అట్లాంటివన్నీ కూడా మనకు మిస్లేనియసే కదా. ఐడెంటిఫై ద బేసిక్ రిక్వైర్మెంట్ ఫర్ ద లెడ్ సైంటిస్ట్ టువర్డ్స్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్. మూలకాల వర్గీకరణ దిశగా శాస్త్రవేత్తలు నడిపించినటువంటి ప్రాథమిక అవసరాలను గుర్తించండి. ఓకే, ఇక్కడ రంగు నవ్వబడ్డది, గతంలో ఇది లేదు. 3 కాదు, రంగు గురించి అయితే కాదు కదా, కాబట్టి ఇది పోయింది అంతే. ఇది పోయింది, ఇది పోయింది. ఇంకా ఆన్సర్ ఎందుకో ఇది ఒకటే. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. వాటి యొక్క విభిన్నమైనటువంటి లక్షణాల్లో ఉన్నటువంటి కొన్ని మూలకాలను గుర్తించడం అనేది మనకి యొక్క ప్రాథమిక అవసరాలు. ఎస్, సో ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఇది కూడా అంత సాటిస్ఫై కాకపోయినా మనకు డైరెక్ట్గా వాటిని అబ్జర్వ్ చేస్తేనే అర్థమైపోతుంటుంది. ఓకే, ద క్యాటనేషన్ ప్రాపర్టీ షోన్ బై కార్బన్ రిఫర్స్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రాపర్టీస్. కార్బన్ ద్వారా చూపించబడినటువంటి ఉత్ప్రేరక లక్షణం. ఇక్కడ చూడండి, ఉత్ప్రేరక లక్షణం అంటే క్యాటనేషన్ సంబంధించినటువంటి డేటా ఏమని చూపిస్తుంది. ఓకే, సో క్యాటనేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక తీసుకుంటే మనకు అక్కడ పరమాణువుల పొడవైనటువంటి గొలుసును ఏర్పరచగలిగేటటువంటి స్వీయ సమ్మేళన సామర్థ్యం. ఇది కరెక్టే. కార్బన్ యొక్క గుణాలు ఆ యొక్క సమ్మేళనాన్ని సంయోగ స్వభావాన్ని ఇస్తాయి. కంబస్టివ్ నేచర్ కాదు. స్వీయ క్షీణత లక్షణం కాదు, ఇది కూడా కాదు. విభిన్న రూపాంతరాలు కాదు, కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. An element X combined with chlorine to form a compound HCl. The element X is placed in the left side of the periodic table. Which of the following statement are correct for element X? ఒకవేళ కనుక ఎక్స్ అనేటటువంటి సమ్మేళనం కనుక క్లోరిన్తో చర్య జరిపితే మనకు HCl అనేటటువంటి సమ్మేళనాన్ని ఏర్పరుస్తుందట. ఎక్స్ మూలకం ఆవర్తన పట్టిక యొక్క ఎడం వైపున ఉంచబడితే ఎక్స్ మూలకానికి కింది వాటి ఏది సరైంది? ఓకే, సో పీరియాడిక్ టేబుల్లో ఎడం వైపు ఉంది అంటే మనకి ఏముంటాయండి? హైడ్రోజన్, లిథియం, సోడియం, ఓకే, సో పొటాషియం, ఇంకో ఈ విధంగా ఉంటుంది. అవునా? ఓకే, ఇట్ హ్యాస్ ఓన్లీ 1 వేలెన్స్ ఎలక్ట్రాన్. సో మొదటి దాంట్లో ఏముంటుంది? NS1 అంటే ఏంటిది? ఒకటే ఉంటుంది. ఎస్, ఇది కరెక్టే. ఇది లోహము మరియు సాలిడ్. సో లిథియం కానీ, సోడియం కానీ, పొటాషియం కానీ ఇవన్నీ కూడా సాలిడ్స్ అండ్ దాంతోపాటు మెటల్స్. అది కూడా కరెక్టే. ఎందుకంటే HCl అన్నాడు కదా, సో Na తీసుకుంటే NaCl గట్టిగా ఉంటుంది. అంటే ఇంట్లో వాడేటటువంటి ఉప్పు అండి, ఉప్పు గట్టిగానే ఉంటుంది కదా. ఓకే, సో మనకి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి ఈజ్ ఏ నాన్ మెటల్ అండ్ ఈజ్ ఏ గ్యాస్. సో హైడ్రోజన్ తీసుకుంటే
ఎల్ అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్. సో ఇది మనకు నాన్ మెటల్ యాడ్ అవుతుంది, ఇది ఒక గ్యాస్ కూడా, ఎస్ హైడ్రోజన్ అనేది. సో ఈ 3 మ్యాచ్ అవుతున్నాయి. ఓకే ఇది చూద్దాం. హ్యాస్ 5 వేలెన్సీ ఎలక్ట్రాన్స్. ఒక వేలెన్సీ ఎలక్ట్రాన్ ఉన్నప్పుడు 5 ఎట్లా వస్తాయి? రాదు కదా. సో 1 2 3 1 2 3 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్. ఈ కింద వాటిని జతపరచండి. ఓకే ఇక్కడ చూడండి, కాంపౌండ్స్ అండ్ వాటి యొక్క నేమ్స్ ఇవ్వడం జరిగింది. సో C6H6, H2C, CH2, CH3, CHO, CH3, CO, CH3, CH3, CH3. ఓకే ఈ విధంగా ఇవ్వడం జరిగింది. సో C6H6 అంటే ఏంటిది? బెంజిన్. బెంజిన్ అంటే A2 ఎక్కడ ఉంది? ఈయనే ఉంది. ఇదే ఆన్సర్. అంతే, మనకు ఒక్కటి తెలిసింది అంటే ఫటాఫట్ ఆన్సర్స్ అయితే మనం చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. మీరు కూడా అంతే, ఈ విధంగా ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్నిటి కూడా బాగా ఫోకస్ చేసేయండి, ఫటాఫట్ అయిపోతాయి. C2H4. సో C2H4 అంటే ఇక్కడ ఈ యొక్క స్ట్రక్చర్ ప్రకారం ఏమవుతుంది? మనకు ఇథిలీన్ అవుతుంది. ఎందుకంటే 2 Cలు ఉన్నాయి కాబట్టి ఈత్. ఓకేనా, మీత్ తర్వాత ఏమొస్తుంది? ఈత్. ఓకే అండ్ ఇక్కడ వచ్చిన ఏంది? ఈన్. ఈన్ అంటే ఏంటిది? ఆల్కీన్. CnH2n. సో 2 Cలకి 4 హైడ్రోజన్లు కాబట్టి CnH2n, ఇది కూడా మ్యాచ్ అవుతుంది. మరి CH3CHO ఇక్కడ కనిపిస్తుంది, లాస్ట్ టైం వచ్చింది CHO, దట్ మీన్స్ ఇది ఆల్డిహైడ్, ఎస్టాల్డిహైడ్. ఓకే ఎస్టాల్డిహైడ్. మరి CH3COCH3 ఇది ఎసిటోన్, ఇక్కడ కనిపిస్తుంది ఓన్ 1. అండ్ నెక్స్ట్ CH3CH3 ఇక్కడ ఈథేన్. ఓకే ఏమవుతుంది? 2 కార్బన్లు కాబట్టి 2C అంటే C2H6 అంటే CnH2n+2. ఓకే సో ఈ విధంగా మనం డేటాని అయితే ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మాలిక్యూల్స్ హ్యాస్ 3 కార్బన్ ఆటమ్స్ ఇన్ ఇట్. ఈ కింది వాటిలో ఏ అణువులో మనకు 3 కార్బన్ పరమాణువులు ఉన్నాయి? 3 కార్బన్ పరమాణువులు. కార్బన్ డైఆక్సైడ్లో CO2 అండి, 3 కార్బన్ పరమాణువులు లేవు. గ్లూకోజ్లో లేవు, C6 వస్తుంది, 3 కాదు. ఇథనాల్ C2 వస్తుంది కాబట్టి ఇది కూడా కాదు. పైరువిక్ యాసిడ్లో 3 వస్తాయి, 1 2 ఇక్కడ 3. CH3COCOOH అనేది పైరువిక్ యాసిడ్ సంబంధించినటువంటి కెమికల్ నేమ్. సో దట్ మీన్స్ ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇట్లా వీటన్నిటి గురించినటువంటి నేమ్స్ తెలిసి ఉంటే ఈజీగా స్కోర్ అయితే తెచ్చుకోగలం. అండ్ నెక్స్ట్, మ్యాచ్ ద ఫాలోయింగ్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్. ఆధునిక ఆవర్తన పట్టికలో ఈ కింది లక్షణాలను జత చేయండి. ఓకే సో స్మాలెస్ట్ ఆటమ్, మెటలాయిడ్, మోస్ట్ మెటాలిక్ నేచర్ ఎలిమెంట్, మోస్ట్ ఎలక్ట్రోనెగటివ్, లీస్ట్ ఎలక్ట్రోనెగటివ్. ఓకే సో స్మాలెస్ట్ ఆటమ్ అంటే దాని యొక్క పరమాణు సంఖ్య కూడా చిన్నగా ఉండాలి. ఫస్ట్ హైడ్రోజన్ లేదు, తర్వాత హీలియం లేదు, తర్వాత లిథియం. ఇంకో లిథియం ఇక్కడ ఉంది అంటే ఏంటి? ఇగో ఇక్కడ స్మాలెస్ట్ ఆటమ్ లిథియం. ఓకే సో ఇక్కడ ఈ అంటే ఈ 2 బై. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఆల్రెడీ సి అంటే మెటలాయిడ్ అంటే ఇక్కడ సిలికాన్, జెర్మేనియం అవి వస్తాయి. సో ఇది కూడా కరెక్టే. అండ్ నెక్స్ట్ థర్డ్ది ఏ, మోస్ట్ మెటాలిక్ నేచర్ అనేది CCMకి ఉంటుంది, ఎస్ ఇది కూడా కరెక్టే. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఎలక్ట్రోనెగటివ్ అంటే ఫ్లోరిన్ అంటే బి. సో ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. మోస్ట్ ఎలక్ట్రోనెగటివ్ అనేది ఫ్లోరిన్కి ఉంటుంది, లీస్ట్ ఎలక్ట్రోనెగటివ్ అనేది మనకు అయోడిన్కి ఉండడం జరుగుతుంది. సో ఆన్సర్ ఏంటిదండి? ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. సో ఇక్కడతో ఒక క్లాస్ ఫినిష్ చేద్దాం. నెక్స్ట్ వీడియోతో మనకి ఒక ఎంటైర్ కెమిస్ట్రీ మొత్తం కూడా కంప్లీట్ అయిపోవడం జరుగుతుంది. కెమిస్ట్రీ ఒక ఫైనల్ డేటా అనేది మీకైతే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు. నెక్స్ట్ వీడియో మనకి నేడుతో కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.